సర్దార్ 2 నుంచి టీజర్ అయితే వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్లో వస్తుంది. సెప్టెంబర్ ఆగస్ట్ 20 గుర్తుపోయింది, నేను మర్చిపోయాను. చెప్తున్నా కదా, నేను నిద్ర లేక ఇన్ని రోజులు ఏం గుర్తుకుంటలేదు, పడుకొని లేచి చూస్తున్నాను. సో యా, ఐఎమ్ ఎక్సైటెడ్ అంటే ఐఎమ్ ఎక్సైటెడ్. కాకపోతే చాలా రోజులు అయిపోయింది నా ఫీల్. 4 ఏళ్ళు అయిపోయింది. 2021 వచ్చిందా, 2022 వచ్చింది సర్దార్ ఫెస్టివల్. సో చాలా రోజులుగా వెయిటింగ్ దీని గురించి, పిఎస్ మిత్రను. సో ఫస్ట్ అయితే చూసేద్దాం ఈ టీజర్ ఎట్లుందో. దీంట్లో మనకి తమిళలో చూపించినట్టుగానే నెక్స్ట్ విలన్ విల్ బి ఎస్జే సూర్య. సో లెట్స్ వాచ్ అండ్ తర్వాత మాట్లాడుతుందండి. సో లెట్స్ వాచ్ సర్దార్ 2 ట్రైలర్. 5 4 3 2 1. ఓకే, శాంతం శాంతం శాంతమే ప్రశాంతం. ఓ అన్నపూర్ణ స్టూడియోసా, డిస్ట్రిబ్యూషన్. క్విక్ ఛాలెంజ్. ఒక పొడుపు కథ చెప్తా, తెలిస్తే జవాబు చెప్పాలి. ఇద్దరు కూడా చాలు, ఒకడు తండ్రి ఒకడు కొడుకు. ఓహో, ఇద్దరు ఇస్తారా? పల్లెటూరి బయట, కానీ బలవంతుడు, చాలా తెలివైన వాడు. ఏం చేస్తున్నావు? ఓకే, నాకెందుకో వీళ్ళు ఏ బాగా పాడినట్టు అనిపిస్తుంది. బట్ టఫ్ గా. ఒక నిమిషం ఉండు. కొడుకు ఒక కూల్ గాయ్, బట్ టఫ్ గా. ఓకే. ఈ షో వాళ్ళదాయి ఉండొచ్చు, ఆస్కారంగా నాకు షో స్టిల్ నేను. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ నేను. టెక్నికలీ నేనే మంచోడిని, వాళ్ళే చెడ్డవాళ్ళు. ఓకే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, గెలవబోయేది మంచి విలనా లేదా చెడ్డ హీరోసా? నీకు జవాబు తెలుసా? తెలియదు సార్. ఓకే. సో కొన్ని షార్ట్స్ ఫ్లాట్లో పెట్టారు, కొన్ని షార్ట్స్ స్కోప్లో ఉన్నాయి. పాట వెనక దరిద్రంగా ఉంది. మ్యూజిక్ ఎవరు? శాంసీ సార్. మ్యూజిక్ వెనక లెట్స్ డు సాల్సా. 10 సెప్టెంబర్ 11th మన రణబాల్ వస్తుంది కదా మరి అని పక్క పెట్టినా, కానీ కొన్ని షార్ట్స్ నాకు తేడా చాలా ఇరుక్కున్నావా. సో శాంతం. లెట్ మీ జస్ట్ షో యూ దిస్. నాకు ఎందుకో తేడా కొడుతుంది. లైక్ సీజీఐ ఎక్కువ వాడేసిరేమో అంటే. లైక్ ఇది సీజీఐ, దిస్ షార్ట్ ఇస్ సీజీ, టోటల్ సీజీ. నో ప్రాబ్లం. బట్ ఇక్కడ సడన్గా ఇది వీడియో గేమ్ అయిపోయింది. పర్లేదు, బడ్జెట్ ఎంత పెడుతున్నారో తెలియదు కాబట్టి మనకి కాంటాక్ట్స్ కాకపోతే ఇబ్బంది. సో యా, ఇదంతా సీజీ, ఇది సీజీ క్లీన్గా కనబడుతుంది. ఇప్పుడు సడన్గా వీడియో గేమ్ అయిపోయింది. సో టెక్నికల్ ఇప్పుడు హీరోయిన్ కూడా సీజర్ స్పై, అది నాకు నచ్చింది యాక్చువల్లీ. ఫస్ట్ మూవీలో రాశికన్నా ఉంటారు, మర్చిపోయింది. రాశికన్నా చాలా రోజులు అయిపోయింది సినిమా విషయం. సో సో ఇప్పుడు హీరో అండ్ ఇద్దరు హీరోస్ స్పైస్. ఓకే, ఇలా వరు ఇది ఐ థింక్ సర్దార్ ఒడిసే ఒక తన ఐకానిక్ వెపన్ ఏమో ఇట్లా చూపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో ఉంటుంది ఇట్లా బెల్ట్ బకిల్ నుంచి తీసేది. మన టెక్నికల్లీ ఇండియన్ వెపన్, అది ఇండియన్ భారతీయుడు వెపన్. వేరే కంట్రీలో జరుగుతున్న స్టోరీ. బికాజ్ ఇక్కడ ఇది ఎంత దరిద్రమైన సీజీ అంటే అర్థమవుతుంది మీకు. సీరియస్లీ సీజీ అనుకోవాలి, లేదంటే అక్కడ నిజంగా ఎట్లా ఉందో తెలియదు. కానీ ఇఫ్ యు సీ నా మీకు కనబడుతుందో లేదో తెలియట్లేదు నాకైతే. ఒక్క నిమిషం. నైస్ రా. నాకు కరెక్ట్గా కనబడట్లేదు. ఇక్కడ వీళ్ళు చైనీస్ ఏదో సంథింగ్ టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ వీళ్ళు అతికిచ్చినట్టుంది అది కొంచెం. కానీ ఇబ్బంది ఎత్తుకున్నాం అనుకోకుండా కనబడుతుంది అట్లా. సో యా, షార్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో చంద్రబోస్, విజయప్రకాష్ వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు RNA ఇప్పుడు ఒకటి స్పైస్గా పనిచేస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడంతా బాగానే ఉంది. కొన్ని షార్ట్స్ నాకు ఎట్లా తెలిసిపోయిందంటే దారం తెలిసిపోయింది. ఈ షార్ట్ ఓకే, ఇది లిటరల్గా ఏఐ ఈ షార్ట్ చూసిన వెంటనే కొట్టి నాకు ఇంకో ఇది తేడా కొడుతుందేమో అనుకున్నా. ఇక్కడ మెడ దగ్గర తెలిసిపోయింది. ఇది రియల్ కార్తీ, ఇది లిటరల్గా ఏఐ. దొరికిపోతారు అంత ఈజీ ఎట్లా దొరికిపోతారు. ఇదంతా ఏఐ. మేబీ కాదు.
ఇదే కాదనిపిస్తుంది. మంచి ఇక బ్లెండ్ చేసారు కాకపోతే అది బాగుంది. ఏ అనిపిస్తుంది మా నాకు ఎందుకో, ఎందుకంటే ఫటాకని లేచి ఓకే ఓకే ఓకే. ఎక్కడి నుంచి లేచినావు నాన్న నువ్వు? నాకు అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి లేచినావు ఇడా? ఏదో టేబుల్ మీకెంచి లేచిన, టేబుల్ మీద కుర్చీలో కూర్చున్నట్టు లేచినావు. చూస్తారు కాడ ముంగడికి వస్తే కుర్చీ లేదేం లేదు. అంటే ఎందుకు ఇదో చూస్తున్నా అంటే నాకు చూసిన వెంటనే కొట్టింది, ఏదో తేడా కొట్టింది అనిపించింది. అందుకే ఏముందన్న నుంచి సడన్గా ఏదో కుర్చీలోకించి లేచి కూర్చున్నట్టు చూసినావు. అదే ఇది ఏ నాన్న అబ్బో ఏఐ చూసుకో. దిస్ ఇస్ నాట్ కార్తీ. దగ్గర రాగానే కార్తీ. ఈ షాట్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ నాట్ లైక్ కార్తీ ఈస్ డూయింగ్ ఎనీ అదర్ మూవీ. ఈజ్ నాట్ కార్తీ. ముంగడిగో ముంగడిపో 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 ముంగడిపో. అబ్బా చాలా నీట్గా ఏఐ అని తెలిసిపోతుంది. డిసప్పాయింటెడ్. ఇప్పుడు కార్తీ వచ్చిండు. ఎట్లా వచ్చిండు కార్తీ? డిఏ చేయలేము ఆర్ఎల్స్ అట్లా కూడా కాదు కదా. యూ హ్యావ్ వాట్ కాల్ ఇట్. డిఏ చేయడానికే ఉంది. యంగ్ కార్తీయా ఓల్డ్ కార్తీగా చేస్తున్నాడు. అబ్బా ఇది రియల్ షాట్. చేతికి మొత్తం ఓకే తెలిసిపోతుంది. ముడతలు ఉన్నాయి. ముడతలు ఎందుకు ఇంత డీప్ వెళ్తున్నారు అంటే ఎందుకో బ్రో నాకు చూసిన వెంటనే కొట్టింది తేడా. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. వై 4 years అవుతుంది సినిమా వచ్చి. లైక్ ఆయన చేతికున్న ముడతలు అంతా కూడా మేకప్. అది ఆబ్వియస్లీ ఏమంటారు ఏమంటారు కరెక్ట్గా పేరు గుర్తుకు రాదు నాకు. అది మేకప్కి వేస్తారు కా బ్రో, మర్చిపోయినా నేను. దేవుడా కరెక్ట్గా పేరు గుర్తుకు రావట్లేదు నాకు. పీతో స్టార్ట్ అవుతుంది. నోటి దగ్గర ఉంది, అసలు వస్తలే పదం ఏమో. సో అదైతే తెలుస్తుంది. చూద్దాం. యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ గుడ్. సినిమాటోగ్రఫీ బాగుంది అనిపిస్తుంది. బట్ సినిమాటోగ్రఫీలో ఎంత ఏ వాడిరు, ఎంత నార్మల్ తెలియదు. సో యా బట్ సర్దార్ చాలా చాలా షాక్లు ఇచ్చింది ఫస్ట్ మూవీ. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మీద ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీ ఉన్నాను. సో అండ్ ఈ స్కేల్ పెరిగింది, బాగానే స్కేల్ పెరిగింది. యూ హ్యావ్ అశికా రంగనాథ్. సో యా పర్లేదు. ఈ షాట్ కొంచెం గాల్లో ఎక్కడో గాల్లో ఎగిరేస్తుంటే ఏమి ఎగురుతున్నప్పుడు తంతున్నట్టు ఆ ఫీలింగ్. కానీ సో యా నో ప్రాబ్లం. ఇది దిస్ గాయ్ డైరెక్ట్లీ కేమ్ ఫ్రమ్ ఎల్ఐకే నుంచి డైరెక్ట్ దీనికి దూకినట్టుంది. లుక్ అంతా ఎవ్రీథింగ్ అండి, హౌ హీ ఈస్ బిహేవింగ్. టోటల్గా ఎల్ఐకేలో ఎస్జెస్ ఎట్లా బిహేవ్ చేసినా దీన్ని అట్లా బిహేవ్ చేసిన నాకైతే అట్లా అనిపిస్తుంది. సో యా చూద్దాం. ఈ షాట్ చాలా బాగుంది. ఐ లైక్ దిస్ షాట్. మస్తుంది, సీరియస్లీ చాలా బాగుంది. బట్ స్కేల్ కనబడుతుంది బ్రో. ఫస్ట్ మూవీకి దీనికి స్కేల్ ఎందుకు ఉంది? దాంట్లో ఒక మంచి పాయింట్ పట్టుకుంటారు, వాటర్ బాటిల్ నుంచి కల్తీ అదంతా, అది బాగుంటుంది. సో దీంట్లో ఎలా చూపిస్తారో చూడాలి వాటిని. చాలా వాట్ ఈస్ స్కేల్ పెరిగింది. యూ కెన్ సీ మెనీ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్డ్, కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. సో ఇది ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ ఇదంతా నైస్. వాళ్ళ మదర్ అనుకుంటా, మన చిన్న కార్తీ వాళ్ళ మదర్, అంటే ఆబ్వియస్లీ పెద్ద కార్తీ వాళ్ళ వైఫ్. సో యా నో ప్రాబ్లం, హ్యాపీ అబౌట్ ఇట్. అదంతా బాగానే ఉంది. అంటే టెక్నికల్లీ మనకి లాస్ట్ దాంట్లో చూసుకుంటే ముద్దు బిడ్డ ఏదో మాట్లాడుతూ వచ్చింది కదా మరి పెద్ద కార్తీ, తర్వాత బూత్ ఆల్మోస్ట్. కానీ దాన్ని ఎంతవరకు కనెక్ట్ చేస్తారో చూడాలి. బట్ మ్యాన్ చూద్దాం ఎట్లుందో. మీకేమనిపించిందో చెప్పండి కింద కామెంట్స్. లేదు పిఎస్ మిత్రనో సాంగ్స్ పాట అయితే అస్సలు బాగాలేదు తెలుగులో. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్ చెప్పండి. సో బై మరి.